రేపు ఎంతో శక్తివంతమైన తొలి ఏకాదశి. కన్యా రాశి వారికి కలలు కన్న జీవితం లభిస్తుంది. రేపటి నుండి మొదలు వీరిని చీ అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు. అసలు రేపటి నుండి కూడా కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతూ ఉంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి, మీరు విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో కన్యా రాశి వారికి ఎటువంటి మార్పులు కలగబోతున్నాయి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉత్తర ఫాల్గుని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు మరియు చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వారైతే కన్యా రాశికి చెందుతారు. కన్యా రాశికి అధిపతి బుద్ధుడు. రాశి చక్రంలో కన్యా రాశి 6వ రాశి. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం అయితే చెబుతోంది. ఈ రాశిలో జన్మించినటువంటి వారు మధ్యస్థమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు. కన్యా రాశిలో జన్మించినటువంటి స్త్రీల గురించి చూసుకున్నట్లయితే వీరు తేలికగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. చాలా మృదువైనటువంటి మనస్సు కూడా వీరు కలిగి ఉంటారు. ఎక్కువగా ఆవేశానికి, ఉక్రోషానికి కూడా వీరు ఎప్పుడు కూడా లోన్ అవుతూ ఉంటారు. ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువ అని చెప్పాలి. ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి అనేది ఉంటుంది. తమ యొక్క ఇష్టాయిష్టాలకు వీరు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఈ కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో మనోధైర్యంతో ప్రయత్నించి కార్యాలు అనేవి సాధిస్తారు. ఉత్సాహం తగ్గకుండా పనిచేస్తే మేలు. బంధుమిత్రులను కలుస్తారు. ఆరోగ్యం పైన శ్రద్ధ కూడా చాలా అవసరం. చంద్రశేఖర అష్టకం చదివితే మీకు మేలు జరుగుతుంది. అదృష్టవంతమైన కాలం కనిపిస్తుంది. లక్ష్యాలను చేరుకునే దిశగా ముందుకు సాగండి. సత్ఫలితాలు కలుగుతాయి. మీకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి అందరి ప్రశంసలు కూడా అందుకుంటారు. పెద్దలు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు. మరవలేని విజయాలను సొంతం చేసుకుంటారు. ఒక కీలకమైన విషయంలో మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులకు శుభకాలం కనిపిస్తుంది. ఒక్క శుభవార్త మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆరోగ్యం కూడా సహకరిస్తుంది. ఆర్థిక వ్యవహారాలలో మీకు అనుకూల నిర్ణయాలు అనేవి వస్తాయి. సంతోషదాయకంగా కాలం ముందుకు సాగుతుంది. ఇష్టదేవత సందర్శనం మీకు శుభప్రదమైన ఫలితాలను ఇస్తుందని చెప్పడంలో సందేహం అసలు లేదండి. కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి వీరి జీవితం అనేది వీరికి ఈ సమయంలో చాలా అనుకూలమైనటువంటి జీవితంగా మారబోతుంది. ముఖ్యంగా గురువు అనుగ్రహం అయితే వీరి మీద ఉండబోతూ ఉందండి. ఈ సంవత్సరం అంతా శనిగోచరం 6వ ఇంటిలో అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీ దగ్గర పనిచేసే వారి కారణంగా మీ యొక్క వ్యాపారంలో కూడా అభివృద్ధి అనేది మీకు సాధ్యపడుతుంది. మీ యొక్క అభివృద్ధిలో మరియు మీ యొక్క సమస్యలలో కూడా వారు మీకు తోడుగా ఉండడం మీరు గమనించవచ్చు. వారు మీకు తోడుగా మీ సమస్యల్లో ఉన్నందుచేత మీ యొక్క వ్యాపారానికి ఎటువంటి ఆటంకాలు అనేవి కూడా లేకుండా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అయితే సంవత్సరం అంతా కేతువు గోచరం 1వ ఇంటిలోనే ఉంటుంది కనుక మీరు ఎంత ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి అని అనుకున్నప్పటికీ కూడా, లేదా వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అని అనుకున్నప్పటికీ కూడా ఏదో ఒక తెలియని భయం మిమ్మల్ని వెంటాడే అవకాశం ఉంటుంది. దాని కారణంగా మీరు నిర్ణయాలు అనేవి తీసుకోవడంలో ఊగిసలాడుతూ ఉంటారు. కొన్నిసార్లు మీరు వ్యాపారపరమైన నిర్ణయాలు అనేవి ఆలస్యంగా తీసుకోవడం చేత మంచి అవకాశాలను కూడా కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో మీరు మీ యొక్క శ్రేయోభిలాషుల లేదా అనుభవజ్ఞుల సలహాలు అనేవి తీసుకుని ముందడుగు వేయడం మేలు. కన్యా రాశిలో జన్మించినటువంటి ఉద్యోగస్తుల గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం ఎక్కువ భాగం అనుకూలంగానే ఉంటుందండి. రాహుగోచరం కూడా అనుకూలంగా ఉండకపోవడం చేత సంవత్సరంలో మొదటి 4 నెలలు కూడా వీరు కొంచెం ఇబ్బందులు అనేవి పడి ఉన్నారు. ఇప్పటి నుండి కూడా వీరి జీవితం చాలా ప్రశాంతంగా సాగుతుంది. అంతేకాకుండా గురువు గోచరం 9వ ఇంట్లో అనుకూలంగా ఈ సమయంలో ఉండడం చేత వృత్తిలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా వీరికి తొలగిపోతాయి. మీరు పదోన్నతిలో వేరే ప్రదేశమునకు మారడం చేత కానీ, లేదా మీకు ఇబ్బంది పెడుతున్నటువంటి వారు మిమ్మల్ని మీ నుంచి దూరంగా వెళ్ళిపోవడం వల్ల కానీ, వృత్తిలో గత కొద్ది కాలంగా కూడా ఉన్న సమస్యలు తగ్గుముఖం పట్టడం ప్రారంభమవుతుంది. మీ యొక్క ఆలోచనలు కానీ, మీరు చేసే పనులు కానీ విజయాలను ఇచ్చేవిగా ఉండడం వలన మీ పై అధికారులు మెప్పు పొందడమే కాకుండా ఉద్యోగంలో అభివృద్ధి అనేది కూడా మీరు సాధిస్తారండి. ఆర్థికంగా కూడా ఈ సమయం అనుకూలిస్తుంది. విదేశీయానం విషయంలో గత సంవత్సర కాలంగా కూడా ఏర్పడిన ఆటంకాలు కానీ, సమస్యలు కానీ తొలగిపోవడంతో మీరు విదేశాలకు వెళ్ళడానికి మార్గం సుగమవుతుంది. ఒకవేళ చాలా కాలంగా విదేశాలలో ఉండి తిరిగి సొంత ప్రాంతాలకి రావాలి అని అనుకునే వారికి కూడా ఈ సమయం అనుకూలిస్తుంది. సంవత్సరం అంతా శనిగోచరం 6వ ఇంటిలోనే అనుకూలంగా ఉండడం చేత మీరు నిజాయితీతో చేసే పనులు మీకు సత్ఫలితాలను ఇస్తాయి. గతంలో మిమ్మల్ని అపార్థం చేసుకునే వారు కూడా
తమ తప్పు తాము తెలుసుకుని మీకు సహాయాన్ని అందిస్తారు. ఉద్యోగంలో మార్పు కావాలని కోరుకుంటున్న వారు కానీ కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నవారు కానీ ఈ సంవత్సరం ద్వితీయార్థంలో చాలా అనుకూలమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. గురు దృష్టి 5వ ఇంటిపైన ఉండడం చేత మీ యొక్క నైపుణ్యానికి సృజనాత్మకతకు కూడా తగిన గుర్తింపు అనేది ఈ సమయంలో లభించనుంది. మీరు చేసిన పనుల కారణంగా ప్రభుత్వ గుర్తింపు కానీ ప్రజల యొక్క మన్ననలు కానీ మీరు ఈ సమయంలో పొందబోతూ ఉన్నారు. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి మనమైతే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు తెలుసుకుందాం. కన్యా రాశి వారు పెద్ద పెద్ద కార్యక్రమాలను కూడా స్వయంగా ప్రారంభిస్తారు. ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు. వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యము బలము వస్తాయి. అయితే కన్యా రాశి వారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే మాత్రము ఉండదు. ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు మనసును బాధ పెడుతూ ఉంటాయి. తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్న ఆశ కూడా వీరికి అధికంగా ఉంటుంది. ఈ రాశి వారు నడి వయసులో ఉన్నప్పుడు అదిగా ఆలోచించటం, ఇతరుల గురించి చెడుగా తలచుట, వారిపైన వారే జాలి పడేటువంటి లక్షణాలు కూడా వీరు కలిగి ఉంటారు. ఇతరుల సమక్షంలో బిడియము, పెద్దవారిని స్వయంగా కలుసుకొనుటకు సిగ్గు ఉన్న పరిస్థితులు చెప్పుటకు ఎక్కువగా వీరు సంకోచపడుతూ ఉంటారు. బంధుమిత్రాదులకు భయపడి వారి యొక్క బాధ్యతలను ఎత్తుకొని వీరు చిరకాలము కూడా బాధపడుతూ ఉంటారు. ఈ రాశికి చెందిన వారు చేసిన తప్పులను కప్పిపుచ్చేందుకు ప్రయత్నించి చిక్కులు పడతారు. వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా క్షమిస్తారో వారే వీరికి ద్రోహం చేయదరు. చెయ్యి చాపిన చోటల్లా వీరికి రుణము దొరుకుతుంది. అలా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు అనేవి వీరు పడుతూ ఉంటారు. ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు కూడా చేస్తూ ఉంటారు. ఈ రాశి వారు రచనా రంగంలో రాణిస్తారు. పాఠకులకు మరింత దగ్గరయ్యే విధంగా కొత్త పోగళ్ళతో కూడిన రచనా వ్యాసంగాన్ని చేస్తారు. దీని కారణంగా వీరి స్థాయి మరింత పెరుగుతుంది. ఈ రాశి వారికి కుటుంబ బాధ్యతలు అంతగా పట్టవు. అయితే వాటికి బాధ్యులు చేస్తూ సంఘటనలు అనేవి జరుగుతాయి. ఫలితంగా ఈ రాశికి చెందిన వారు కుటుంబానికి సర్వం తామై జీవనాన్ని సాగిస్తుంటారు. వీరి యొక్క సంతానాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తారు. అందుకు అవసరమైన అన్ని చర్యలను కూడా వీరైతే తీసుకుంటారు. ఈ రాశి వారి వ్యక్తిత్వం అసామాన్యం. దూరదృష్టి కలవారుగా ఉంటారు. నిబద్ధత, నమ్రతతో కూడిన వారుగాను ఉంటారు. ఎంతటి కార్యాన్ని అయినా సరే సాధించుకునే సామర్థ్యం కలిగి ఉంటారు. ఈ రాశికి చెందిన వారికి ఉత్తర దక్షిణ దిక్కులు కలిసి వస్తాయి. కుజదశలో రవాణా వ్యాపారం కూడా కలిసి వస్తుంది. విష్ణు ఆరాధన, గణపతి ఆరాధన కారణంగా కన్యా రాశి వారు అనేక సమస్యలను అయితే అధిగమించవచ్చు. ఈ రాశి వారి అదృష్టపు సంఖ్యలు 2, 3, 5 మరియు 6. కన్యా రాశి వారి పైన బుధగ్రహ ప్రభావం అనేది ఉంటుంది కనుక బుధవారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది. దీంతో పాటుగా శుక్రవారం కూడా అదృష్ట రోజు అయితే మంగళవారం మాత్రం అశుభ దినం. ఒక శుభతిథి ఉన్న బుధవారం రోజున మట్టి కుండను నది, సరస్సు, కాలువ లేదా సముద్రంలో మూతతో సహా నిమజ్జనం చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మీరు దురదృష్టం అనేది చాలా వరకు కూడా తొలగిపోతుంది. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి మనం ఇప్పుడు పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.